లక్ష్మీ సముద్రాతన్యాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దయమంతాలకు దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మంగాధరాం త్రాం తల్లికి కుటుంబీ సురసామందేం కుందపే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధకే శరణ్య త్రమికే గౌరీ నారాయణ నమస్తే. ఇప్పుడు మనం దీపారాధన విశిష్టత, దీపం ఎలా పెట్టాలి, ఎన్ని ఒత్తులతో పెట్టాలి, ఎలా చేయాలి తెలుసుకున్నాం. దీపం అనేది ఇంటికి ఒక వెలుగు, జ్యోతి. ఇప్పుడు జ్యోతిష్యంలో కూడా చూడండి, జ్యోతిష్యం అంటే ఏంటి మనకి తెలుసుకుంటాం. మంచి చెడు తెలిపే జ్యోతిష్యం. చీకట్లో వెలుతురు లేకపోతే వెళ్ళలేం కదా, ఏదో రాత్రి పెట్టుకుంటాం, లైట్ వేసుకుంటాం, వెళతాం. జ్యోతిష్యం కూడా అంతే. అలాగే ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలుగుతూ ఉంటే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే నిత్యం కూడా దీపాలను చేయటం వల్ల అన్ని కులాలే కాదు, అన్ని కులాలు అందరూ కూడా దీపాలు అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలు దీపారాధన చేయాలి, ఎన్ని ఒత్తులు చేయాలి, ఎలా పెట్టాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. దీపారాధన అనేది కొంతమంది చేస్తారంటే ఒక కుందే పెడతారు, ఒక కుంది పెట్టి అందులో 2 ఒత్తులు వేసి పెడతారు. ఎప్పుడు ఒక కుంది పెట్టకూడదు, 2 కుందులు పెట్టాలి. కానీ దీపాలను కూడా ఇత్తడి కానీ వెండి కానీ పెట్టాలి. తప్పితే మట్టి ప్రసాదం అయినా సరే, మరి అంత లేకపోతే మట్టి ప్రసాదం. కానీ మట్టి ప్రసాదం అనేది కార్తీక మాసంలో తులసి దగ్గర పెట్టడానికి మనం ఉపయోగిస్తాం. కానీ నిత్య దీపారాధనకి వెండి కానీ ఇత్తడి కానీ ఉపయోగించుకోవాలి. కానీ స్టీల్ మాత్రం పెట్టకూడదు. దీపం అనే ఒక జ్యోతి. ఇంటికి దీపాలు ఎంత వెలుగుతూ ఉంటుందో మన ఇల్లు కూడా అంత బహుంగా వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడే దీపాలన్న కురివిపాట్లు పడుతున్నాం మా దీపాన్ని అంటారు. కురివిపాట్లు పడడం ఏంటి, ఇలా వంగిపోయినట్టుగా ఉండి వెలుతురు లేకుండా కనపడుతుంది. అప్పుడు ఏదో మనకి అనిపిస్తుంది, ఏదో దొరుకుతుంది మనకి అని అనుమానం వచ్చేస్తుంది. అట్లాగే దీపం ఒకసారి కొడిగడుతుంది. కొడిగట్టినప్పుడు కూడా అయ్యో కొడిగడుతుంది అని భయపడతాం. ఒక్కోసారి చేతి కింద పడిపోతుంది, పడిపోగానే కూడా అది కూడా అనుమానే. ప్రతి అనుమానిస్తూ ఉంటాం, కానీ అనుమానించడం అవసరం లేదు. ఎందుకంటే కాలానుగుణ్యంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నీ దాని మీద ఆధారపడలేదు కదా. మానవులు అన్నిట్లో కూడా మనం ప్రతి కూడా తెలుసుకొని చేయాలి, అంతేగాని భయపడుతూ చేయకూడదు. భక్తి భావన ఉంటే చాలు. భక్తితో ఏది చేసినా కూడా ప్రతిఫలంగానే కనపడుతుంది. ఈ దీపం పెడుతున్న ఇంట్లో మనం శుభకార్యాలు చూడండి, దీపారాలు చేస్తాం. మళ్ళీ విడిగా గృహప్రవేశాలు కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఆ దీపాలు అనేది ముఖ్యం. పిల్లలకు కూడా పుట్టినరోజు పండుగ చేయాలంటే హారతిస్తాం, శ్రీమంతం చేసే వాళ్ళకి హారతిస్తాం, పిల్లలకు హారతిస్తాం. ఇవన్నీ కూడా ఒక రకమైన తేజస్సు, ఒక రకమైన ఇదనమాట. మనుషులు ప్రతి ఒక్కళ్ళకి మనసులో నుంచి వచ్చే భావన, భక్తి భావన ఉత్తేజపరుస్తూ ఉంటుంది దీపం అనేది. అందుకని దీపారాధన చేస్తాం. దీపం చేసేటప్పుడు ఒత్తులు 2 ఒత్తులు ఏకం చేసి దీపాలు 2 దీపాలు పెట్టాలి. 2 దీపాలు పెట్టి కుంకుమ పెట్టి పువ్వు పెట్టాలి. అక్కడ పెట్టి దీపంజ్యోతి పరబ్రహ్మని అమ్మవారిని స్పృశిస్తూ శ్లోకం చదువుకోవాలి. చదివేసి ఆ దీపారాధన పెట్టగానే అమ్మవారికి అద్దాలి. అదితే ఏమవుతుందంటే దీపం అగ్రహపై నీళ్లు చల్లుతాం, మనం నీళ్లు పళ్ళలో వదులుతాం. అట్లాగే అమ్మవారికి దీపం పెట్టిన అమ్మవారి చేయి చూపించాలి. దీపం పెట్టి చేసిన తర్వాత ఈ మధ్య మనకి కుబేర కుందులని, కామాక్షి కుందులు కూడా వచ్చినాయి. ఈ కామాక్షి కుందులు ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఒకటే పెట్టాలి, 2 పెట్టకూడదండి అంటున్నారు. కానీ 1 పెట్టాలి అని నియమం లేదు, 2 పెట్టకూడదని నియమం లేదు. అది మన శక్తిని మించిన పని చేయలేం కదా. శక్తి ఉన్నంత వరకు చేసుకోవద్దు. 2 కొనుక్కుంటే వాళ్ళు 10,000 పెట్టి కొనుక్కుంటారు, పెట్టుకుని 5,000 ఒకటే కొనుక్కుంటారు. అంతేగాని ఒకటే పెట్టాలండి, 2 పెట్టకూడదు అని చెప్తున్నారు. షాపుల వాళ్ళు కూడా చెప్తున్నారు. అది చాలా తప్పు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇళ్లల్లో కార్తీక మాసం రాగానే కోటి దీపోత్సవం చేస్తున్నారు గుళ్ళల్లో. అక్కడ ఇళ్లల్లో అభిషేకాలు చేసుకొని సహస్ర దీపాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఇళ్లలో చేసుకుంటున్నారు. ఎంత దీపం పెట్టుకుంటే అంత వెలుగు ఇంటికి, అంత సస్యశ్యామలంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అంతేగాని ఒకటే పెట్టాలి, 2 పెట్టిన ఏమీ లేదు కదా. ఒత్తులు అంటారా, సహజంగా 2 వేసుకోవాలి, 2 కలిపి ఒక ఒత్తిగా వేసుకోవాలి అని చెప్తాం. ఇలా చేస్తూ ఉండాలి. కానీ దీపం పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనసులో భావన, దీపం పెట్టామంటే ఒక రకమైన మనకి మొహంలో కూడా తేజస్సు కనపడుతుంది. ఆ దేవుని మందిరం కూడా ఒక రకమైన కళ కనపడుతుంది. ఆ కళ కనపడిందంటే కూడా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే చూడండి, కొంతమంది దీపాలను కూడా ఏ నూనెతో పెట్టాలండి, ఏ నూనె పెడితే బాగుంటుంది అనుకుంటారు. అందులో కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆవునితో పెట్టామండి, సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు వస్తాయి, మంచి ప్రోత్సాహంగా ఉంటాం, గొప్పగా పెరుగుతాం, మంచి యోగంగా ఉంటాం. అట్లాగే నువ్వులతో పెట్టాం,
నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా అందరు జనరల్గా ఎక్కువ భాగం నువ్వులనే పెడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి భయం ఏంటంటే గ్రహపీడ తొలగిపోతాయని భయంతో చేస్తారు. ఆవు నెయ్యి పెడితే ఒత్తి గట్టి పడిపోతుంది. ఆవు నెయ్యి వేయగానే ముందు బాగానే ఉంటుంది, అది ఒత్తి గట్టి పడిపోయి అంత వెలుగు రాదు. అదే నువ్వుల నూనె వేయండి, ఎంత వెలుగుగా ఉంటుంది దీపారాధన, అది దాని యొక్క ప్రభావం కనబడుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ నూనె వేస్తే గొప్పది, ఆ నూనె వేస్తే గొప్పది అనుకుంటారు. గొప్ప తప్పది ఉండదమ్మా. కానీ చేసే ప్రతి దానిలో కూడా భక్తి భావన కావాలి, సంకల్పం కావాలి. చేశాము, పరిశుభ్రంగా చేశామా లేదా అని ఆలోచించుకోవాలి. ఇలా చేసినట్లయితే దీపం యొక్క విశిష్టత కూడా ఎక్కువగా ఉంటుంది. నిత్యం కూడా పొద్దున చేసుకోవచ్చు, లేకపోతే పొద్దున వీలు కాలేదు సంధ్య వేళనే చేసుకోవచ్చు. పూర్వంలో పొద్దున్నే ముగ్గు వేసేవాళ్ళు, సాయంకాలం సంధ్య ముగ్గుని వేసేవాళ్ళు. మళ్ళీ ఎందుకు వేసేవాళ్ళు? పొద్దునప్పుడు హడావుడిగా కళ్ళ కొట్టి ముగ్గేసినా కూడా సాయంత్రం సంధ్యవేళ అంటే అందరూ సంధ్య ముగ్గుని ఎందుకు వేస్తారంటే సూర్యాస్తమానం సూర్యోదయం రెండు జరుగుతున్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షం కనపడుతున్నాడు ఆయన మనకి. అందుకని మళ్ళీ సాయంత్రం కూడా సంధ్యవేళ చక్కగా ముగ్గు వేస్తారు. ఇప్పుడు రోజుల్లో పొద్దున లేదు, సాయంత్రం ఎప్పుడు ముగ్గులు లేవు అనుకోండి. ఇప్పుడంతా పెయింటింగ్ వేసేసుకుంటున్నాం, కాలం గడిపిస్తున్నాం. అంతా కమర్షియల్ అయిపోయింది. ఆ కమర్షియల్ తగ్గట్టుగానే మనకి అనారోగ్యాలు కూడా అలాగే వస్తున్నాయి. చేసే ప్రతి పనికి కూడా ఈజీ అయిపోయేటప్పటికీ మనకి ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ సహజం కనపడుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా దీపాలని రెండు ఒత్తులు ఏకం చేసి వేయండి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఇట్లాంటి వాటితో దీపం పెట్టండి. చేసినట్లయితే ఎంతో విధిగా ఉంటుంది. కొబ్బరిని దీపాలను చేస్తే పితృదేవత ఆనందపడతారు. అందుకని కొబ్బరిని చేయండి అంటాం. ఇలా చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. కానీ మట్టి ప్రమిద అనేది ప్రతిరోజు వాడకండి ఇళ్లలో. మట్టి ప్రమిద అనేది సహజంగా వెండిది కొనుక్కోలేక శక్తి లేకపోయినా ఇత్తడి కుందు కొనుక్కోండి. దేవుని ముందు నిద్ర కిందనే పెట్టండి, పెట్టి పూజ చేసుకోండి. మట్టి ప్రమిద అనేది కార్తీక మాసంలోని అది కూడా మనం తులసమ్మ దగ్గరే పెడతాం, ఎక్కడంటే అక్కడ పెట్టాం. అది కూడా కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అయితే వెండి ప్రజలు ఇతర ప్రజలు కూడా చూసి మరి పెట్టుకోవచ్చు. మట్టి పెట్టాలని రూల్ లేదు. అఖండ దీపాలను చేస్తాం. అఖండ దీపాలను కూడా ఇత్తడి మూకు పళ్ళెం, ఇత్తడి మూకులు ఉంటాయి, దానిలో పెట్టుకోవాలి. లేకుంటే చక్కగా మూకుడు మట్టి మూకులో పెడతారు. మట్టి మూకుడు సహజంగా మట్టి మూకుంటే కింద చక్క బియ్యం పోస్తాం, లేదా ఉప్పు పోస్తాం, పైన దీపం పెడతాం. ఈ దీపం పెట్టడం వల్ల ఏమవుతుంది, మనకి దీపంలో ఒక రకమైన తేజస్సు కనబడుతుంది. ఈ తేజస్సే బ్రహ్మస్వరూపం. ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు అష్టవద్దంలో చేస్తున్నారంటే డబ్బా నెయ్యి తీసుకొస్తారు. తెల్లవార్లు 3 days ఆ నూనె పోస్తూనే ఉంటారు, నెయ్యి పోస్తూనే ఉంటారు. ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడ. అంత గొప్ప నవ్వు అనమాట అది. అందుకని ఈ దీపాలు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుమానం పెట్టుకోవద్దు, భయం పెట్టుకోవద్దు. ఎన్ని ఒత్తులు చేయాలి, ఏ నూనె చేయాలని ఆలోచన ఉంచుకోవద్దు. చక్కగా ధైర్యంగా భక్తితో చేయండి. ప్రతి కూడా సంకల్పిస్తుంది, ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు.